శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 ఫిబ్రవరి 2026 నుంచి 7 ఫిబ్రవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, మకర రాశిలో శుక్ర కుజ బుధ రవి, కుంభంలో రాహువు, మీనంలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధ శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలోకి వెళ్ళి ఉన్నారు. చంద్రుని యొక్క గమనము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, చతుర్గ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడింది. గత 3 వారాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయా అంటే, ప్రమాదాలు తక్కువ గాని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ గాని, లేదా వివాహేతర సంబంధాలు గాని, అనారోగ్యాలు గాని, అవిధేయత, పెద్దలంటే విధేయత లేకపోవడం గాని, ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలోనే మధ్యలో ఇంచుమించుగా 4వ తేదీ నుంచే 2 గ్రహాల యొక్క స్థితులు మారిపోయి రాహు గారితో కలుస్తున్నాయి. బుధ శుక్రులు ఇద్దరు. మరి ఈ బుధ శుక్రులు ఇద్దరు రాహు గారితో కలవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా చెప్పుకోవచ్చా మనం అనంటే, ఇక్కడ కూడా కొన్ని రకాల అనారోగ్యాలు, కొన్ని రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. అవి ఏమిటి అంటే, వివాహేతర సంబంధాలు ఉండడము, వివాహ జీవితంలో అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, చిలిపి తగాదాలే చిలికి గాలివానవ్వడం, చర్మ వ్యాధులకి అవకాశం ఉండడం, వినికిడి శక్తి తగ్గడము, వ్యాపార వర్గాలలో అనుకూలత లేకపోవడము, కళాకారులకి చాలా వరకు ఇబ్బందులు ఉండడము, కళాత్మకమైన విషయాలలో కళాత్మకమైనటువంటి వస్తువులు తయారు చేయడం గాని, అవి అమ్మడం గాని, కళలకి సంబంధించి కానీ కొంత ఆదరణ తగ్గడం ప్రజలలో, ఇలాంటివి కొంచెం బాధించినట్టుగా ఉంటాయి. అయితే ఈ బుధ శుక్ర రాహు గ్రహాలకి ప్రతి వ్యక్తి కూడా రాశితో సంబంధం లేకుండా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి ఇక్కడ బుధ శుక్ర రాహుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ధన ఆదాయం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక మిగతా గ్రహాల యొక్క దృష్టులు కేవలం రాశుల మీదే ఉంటున్నాయి కాబట్టి, రాశి మీద ప్రభావం కన్నా రాశిలో గ్రహం ఉండడం వల్ల ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అయితే ఆ రాశి మీద ప్రభావాన్ని కూడా మనం చెప్పుకుంటాము. ఏ రాశి చెప్పుకునేటప్పుడు ఆ రాశి ఫలితాలలో అవి చెప్పుకుందాము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. 10వ స్థానంలో శుక్రాచార్యుల వారు రవి, అలాగే ఏకాదశంలో రాహు. 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఏదైనా కాస్త ఆదాయం కించిత్ తగ్గడానికి అవకాశం ఉంది, కానీ అది వారాంతంలో మళ్ళీ ఆదాయం పెరగడానికి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఏమాత్రం కుదరడం లేదు. మీ మాట తీరుని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ వెళ్ళండి. మౌనంగా ఉండడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా లాభాలైతే ఉన్నాయి. విద్యార్థుల విషయంలో కానీ కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి. స్త్రీల విషయంలో కూడా గౌరీదేవి పూజ చేసుకోవడం చాలా మంచిది. మాతృవర్గ రీత్యా కానీ పూర్వం కన్నా కొంచెం సంతృప్తి కనిపిస్తుంది. ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలున్నా, లేదా ఇంకా వేరే ఏదైనా అభిప్రాయ భేదాలున్నా అవి కొంచెం తగ్గి సహజ ధోరణిలోకి వచ్చినట్టుగా ఉంటారు. మీకు ఇది ఆనందాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. రుణ బాధలు ఏవైనా ఉన్నాయా అంటే తీర్చుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తూ వెళ్ళండి. పెద్ద రుణాలు అయితే ఏం తీరే ప్రసక్తి కనిపించట్లేదు. పెద్ద మొత్తంలో రుణాలు తీరేది కూడా కనిపించబోవడం లేదు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో వారాంతం నుంచి మళ్ళీ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంతగా అన్యోన్యత కనిపించబోవడం లేదు. శుక్ర రాహు బుధులకి తప్పనిసరిగా స్తోత్రపారాయణాలు చేయండి అని మరొకసారి తెలియజెప్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో పూర్తి జాగ్రత్త అవసరం. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, ఇచ్చేది వారందరూ కూడా కష్టానికి తగిన ఫలితం వస్తే చాలు అని ఆలోచిస్తారు. అది కూడా కొంచెం రావడం కష్టం అవుతోంది. అయితే వారాంతంలో
ఆదాయం అంటూ ఉంది కాబట్టి ఇక అప్పుడు వచ్చే ధనాన్ని చూసి సంతృప్తిగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి సంతృప్తి మీకు వచ్చేస్తుంది. మిగతా అన్ని విషయాలలోనూ ఎలా ఉన్నా అక్కడ ఓర్పు కలిగే ఉండాలి. ఉద్యోగ జీవితంలో మటుకు ఇన్నాళ్ళు ఓర్పు పట్టి ఉన్నాము, ఇప్పుడు అనుకూల ఫలితాలు వస్తున్నాయి అనేటటువంటి తృప్తి బాగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి లాభస్థానంలోకి బుధ శుక్రులు వచ్చి అనేక విధాల ఆనందాలను ఇస్తున్నారు. అయితే చిన్నపాటి ఇబ్బందులు కూడా వాటితో ముడిపడి ఉన్నాయి. ఈ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. శుభాశుభాలు రెండూ కూడా ఉంటాయి. ఖర్చులు ఎక్కువ ఉంటాయి, అన్యోన్యత తగ్గినట్టుగానే ఉంటుంది, ధనము ఎక్కువ అవుతుంది, తృప్తి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.